యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మాల నాయకులు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు చెరుకు రామచంద్రం, జేఏసీ వైస్ చైర్మన్ షేపూరి నరసింహ అనంతరం చెరుకు నరసింహ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాలలను చిన్నచూపు చూస్తున్నారని, ఎందుకంటే ఒక వర్గం శ్రేయస్సు కోసమే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదపరుస్తున్నారు. దీంతో మాలలు, మాదిగ ఉపకులాలు నష్టపోతున్నాయి. అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ రిజర్వేషన్ చేయాలి. లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తాము. రానున్న రోజుల్లో జిల్లా, మండల, గ్రామ కమిటీలు వేసి మాలలను చైతన్యపరుస్తామని మీడియా సమావేశంలో తెలిపిన మాల మహానాడు అధ్యక్షుడు చెరుకు రామచందర్. ఏ రాష్ట్రాల్లో ఈ అంశం మీద ఉరుకులు పరుగులు చేయకుండా మరి అన్ని రకాలుగా షెడ్యూల్ కులాలు అన్ని రకాలుగా అన్ని విధాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆలోచిస్తుంటే ఈ రోజు ఏకపక్ష నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి దళితుల అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసం, వారి యొక్క శ్రేయస్సు కోసం మరి వారికి కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ కల్పిస్తే మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి నేటి వరకు కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి దళితుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యంగా ఉన్నటువంటి దళితులను వాళ్ళ మధ్యలో అనైక్యత తీసుకొచ్చి మరి విభేదాలు తీసుకొచ్చేసి మరి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నటువంటి కుట్రలో భాగమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి డిఎన్ఏ అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇద్దరు కలిసి మరి ఎస్సీ వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చినటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి దీన్ని మేము ఛాలెంజ్ చేసి మరి హైకోర్టులో వేయడం జరిగింది. అదే విధంగా మరి ఎంత దూరమైనా వెళ్ళి మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి దీనిని కొట్టివేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని మరి ఈ రోజు ఇక్కడ నుంచి ముఖ్య కార్యకర్తల సమావేశం నుంచి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. కాబట్టి మిత్రులారా, మరి ఎస్సీ వర్గీకరణ కాదు, మరి దళితులకు 15% నుంచి 22% రిజర్వేషన్ పెంచాలి. మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసము మరి ఎవరైతే వెనుకబడ్డారో వాళ్లకు ప్రత్యేకమైన ప్యాకేజీని, ప్రత్యేకమైన మరి రిజర్వేషన్లు కల్పించి మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మరి మాలల మీద కుట్రలు పన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలకు మరి కుట్రలు పండి ఈ రోజు మాలలను తక్కువ చేసి మరి మాలల యొక్క అభివృద్ధిని మరి వాళ్ళు అడ్డుకోవాలంటే మీ యొక్క తరం కాదు. మరి రాబోయే రోజుల్లో చూస్తారు, 33 జిల్లాల్లో పర్యటించి మరి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసి మా యొక్క జాతిని జాగృతం చేసి మరి ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదో మరి రాజ్యాంగాన్ని కూల్చాలి, రాజ్యాంగాన్ని విఘాతం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి వ్యతిరేకంగా మరి రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, మరి మా యొక్క రిజర్వేషన్ పెంచుకుంటాం. అదే విధంగా మాకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మరి ఏదైతే ఎగ్జామ్ పెడతారో, ఏదైతే ఉద్యోగరీత్యా ఉంటుందో ఆ ఉద్యోగంలో మెరిట్ ప్రకారంగా తీసుకోవాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. మరి వాళ్ళు జీవో తీసుకొచ్చి మా యొక్క దళితుల పిల్లలు మరి ఓపెన్ లో వస్తే 100కు 99 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకు ఓపెన్ లేకుండా తీసుకొచ్చి మరి రిజర్వ్ కేటగిరీలు ఇస్తున్నారు. దాని మూలన మేమందరం కూడా, దళితులందరం కూడా, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అందరం కూడా మరి నష్టపోతున్నాం. కాబట్టి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వాళ్ళు అడగకుండా మరి 10% రిజర్వేషన్ పెంచారు. ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రంలో మరి 22% ఉన్నటువంటి దళితులకు మరి ఎందుకు రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మాలల యొక్క దిశానిర్దేశం, మాలల యొక్క భవిష్యత్ కార్యాచరణకు మేము 33 జిల్లాల్లో పర్యటించి మరి మాలలను జాగృతం చేసి మరి పెద్ద సంఖ్యలో మరి భారీ బహిరంగ సభ పెట్టి రాజ్యాంగ రక్షణ సభను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. అదే విధంగా మాకున్నటువంటి రిజర్వేషన్లు ఎవరైతే విద్యను అభ్యసిస్తారో విద్య ద్వారా మరి వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ద్వారా ఉద్యోగాలు పొందాలి. కానీ మా మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి ఈ రోజు విచ్ఛిన్నం చేసి మాలలను మరి కించపరిచే విధంగా చేస్తే ఖబర్దారని చెప్పేసి హెచ్చరిస్తూ మేము మరి భవిష్యత్ కార్యాచరణ అనేది మళ్ళీ ఈ వారంలో మేము ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. జై భీమ్. ఒక్క నిమిషం.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మాలలు ముందంజలో ఉండి పాదయాత్రలు చేసి మరి జాతిని జాగృతం చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వివిధ రకాల ప్రజలను మరి వాళ్లకు అవగాహన కల్పించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు వన్ సైడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఈ రోజు ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారిని చేస్తే ఈ రోజు మాకు ముఖ్యమంత్రి గారు మరి ద్రోహం చేశారు. ముఖ్యమంత్రి గారు మా యొక్క జీవితాల మీద మా భవిష్యత్తు పిల్లల జీవితాలను కడుపున కొట్టిండు. ఎందుకంటే ఈ రోజు బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి మందకృష్ణ మాదిగ మాటలు విని, దొడ్డిదారులమైనటువంటి మందకృష్ణ మాదిగ మాటలు విని, అనేక వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మందకృష్ణ మాటలు విని ఈ రోజు మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మళ్ళా ఏదైతే చట్టబద్ధ కల్పించిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కలు తీసుకున్నారు, అది పరిగణలోకి రావు. జూన్ 2వ తారీఖు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కాబట్టి నాటి నుంచి లెక్కలు తీసుకొని ఎవరి జనాభా ఎంత ఉంది ఎంపికల డాటా తీసి దాని ప్రకారంగా మరి ఏదైతే వెనుకబడ్డారో వాళ్ళకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి, ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలి, అభివృద్ధి పథంలో తీసుకుపోయిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.